సో మొత్తానికి వచ్చేసరికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వచ్చేసరికి అంటే ఎడ్యుకేషనల్ టీము ఈ ఏపీ పీజీ సెట్ 2025కు సంబంధించిన నోటిఫికేషన్ రిలీజ్ చేసింది. మరి ఎప్పటి నుంచి ఎప్పటి వరకు అప్లై చేసుకోవాలి, ఎవరెవరు దానికి అప్లై చేసుకోవచ్చు, సో ఇవన్నీ కూడా ఇందులో నేను చెప్తాను. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కాల్ మీ ఫర్ యాప్ ఐడీస్ వచ్చేసరికి తెలుగు ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్ టెలిగ్రామ్ ఛానల్లో షేర్ చేశాను. ఆ గ్రూప్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. దీంతోపాటు సాఫ్ట్వేర్ కోర్స్ వర్క్ సపోర్ట్ ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇక టాపిక్లో పెడితే ముందు నోటిఫికేషన్ గురించి మాట్లాడే ముందు అసలు ఈ పీజీ సెట్ వల్ల ఉపయోగాలు ఏంటి? సో ఈ పీజీ సెట్ అనేది ఏంటంటే గేటు ఇండియా వైజ్ జరుగుతుంది కదా, అందుట్లో క్వాలిఫై కాని వాళ్ళు ఎవరన్నా ఉన్నట్టయితే ఈ పీజీ సెట్ రాసుకొని ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పీజీ సెట్ అనేది పెట్టుకుంటుంది అనమాట. సో ఈ పీజీ సెట్ రాసుకొని వీళ్ళు ఎంటెక్ కానీ ఎంఫార్మసీలో కానీ జాయిన్ అవుతారు. వాళ్ళ కోసం ఇది ఇచ్చారు. అయితే ఈ పీజీ సెట్టు ర్యాంకు వచ్చిన ముందు గేట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళ సీట్లు ఫిలప్ అయిన తర్వాత మిగిలిపోయిన సీట్లు వీళ్ళకి ఇస్తారు. జనరల్గా గేట్ ద్వారా క్వాలిఫై అయిన వాళ్ళు ఎన్ఐటీస్ ఐఐటీస్కి వెళతారు, లేకపోతే జేఎన్టీయూకే, జేఎన్టీయూఏ, జేఎన్టీయూజీవీ యూనివర్సిటీలో లేదా ఆంధ్ర యూనివర్సిటీ ఇలా వాటిల్లో జాయిన్ అవుతారు. మామూలుగా అఫిలియేటెడ్ అటానమస్లో చాలా తక్కువ జాయిన్ అవుతారు, కానీ చాలా తక్కువ జాయిన్ అవుతారు. అయితే సీట్లు మీకు మిగిలిపోతాయి. మరి దీనికి ఎవరు ఎలిజిబుల్? ఇప్పుడు బీటెక్ బీఫార్మసీ అయిపోయిన వాళ్ళు ఎవరైనా ఎలిజిబులే. ఫైనల్ ఇయర్ చదువుతున్నారు చూసారు, ఇప్పుడు 4-2లో ఉన్నవాళ్ళు, వాళ్ళు కూడా దీనికి ఎలిజిబులే. మరి దీనికి వచ్చేసరికి కెరీర్ గ్యాప్ ఉంటే పరిస్థితి ఏంటి? కెరీర్ గ్యాప్ ఉన్నా కూడా మీరు ఎంటెక్ ఎంఫార్మసీ ఈ పీజీ సెట్ రాసుకొని జాయిన్ అవ్వచ్చు. మరి ఈ పీజీ సెట్ వేరే చోట ఉపయోగపడుతుందా వేరే రాష్ట్రాల్లో అంటే కుదరదు. ఏపీ ప్రభుత్వం పీజీ సెట్ కాబట్టి ఇది ఏపీలో సీట్లు మాత్రమే ఎంటెక్ ఎంఫార్మసీ సీట్లు జాయిన్ అవ్వడానికే మీకు ఉపయోగపడుతుంది. మరి ఇప్పుడు పీజీ సెట్ రాయాలంటే గేట్ కంపల్సరీగా రాసి ఉండాలంటే పీజీ సెట్ రాయాలంటే గేట్ రాయాల్సిన పని లేదండి, అదే ఇదే. మరి దీనికి కూడా గేట్ లాగా నెగిటివ్ మార్కింగ్ ఉంటుందా? పీజీ సెట్కి గేట్ లాగా నెగిటివ్ మార్కింగ్ ఉండదు. అయితే మరి ఇప్పుడు దీనివల్ల ఉపయోగాలు ఏంటి? ఇది రాస్తే స్కాలర్షిప్ వస్తుందా? ఒక రీఎంబర్స్మెంట్ ఎలాగో ఏపీ ప్రభుత్వం ఎంటెక్ ఎంఫార్మసీలు కూడా ఇస్తానంటున్నారు కాబట్టి ఈ సంవత్సరం నుంచి ఇప్పుడు 25-26 అకాడమిక్ ఇయర్ నుంచి మీరు రీఎంబర్స్మెంట్ వచ్చే కాలేజీల్లో ఖచ్చితంగా అయితే జాయిన్ అవ్వచ్చు. రీఎంబర్స్మెంట్ అయితే వస్తుంది. మరి ఈ ఎంటెక్ చేయటం వల్ల ఉపయోగం ఏంటంటే దీన్ని బీటెక్ లాగే మీకు అనమాట. అయితే నా సజెషన్ ఏంటంటే ఇప్పుడు బీటెక్ ఫైనల్ ఇయర్లో బీఫార్మసీ ఫైనల్ ఇయర్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు అప్లై చేసుకోవడం మంచిది. ఎందుకు అంటే పాస్ కాకపోయినా తక్కువ సబ్జెక్టులో ఫెయిల్యూర్స్ కింద ఉన్నా కూడా అడ్వాన్స్ అప్లీలు ఉంటాయి కూడా ప్రాబ్లం లేదు. మరి ఈలోపు కౌన్సిలింగ్ పడుద్దా అంటే మీకు అడ్వాన్స్ అప్లీలు అయిపోయే వరకు కూడా కౌన్సిలింగ్ జరగదు. కౌన్సిలింగ్లు ఎట్లాగో లేట్ అవుతుంది. ఈలోపు మీరు కనుక పాస్ అయ్యి ఉన్నారనుకోండి పీసీసీఎంఎం ఇమీడియట్గా యూనివర్సిటీలు జేఎన్టీయూకి అయితే యూనివర్సిటీకి ఇమీడియట్గా వెళ్ళి తెచ్చుకో. జేఎన్టీయూ అనంతపూర్ అయితే కొంచెం డిలే అవుతుంది అనుకోండి. కౌన్సిలింగ్ లోపు ఇవన్నీ కనుక తెచ్చుకోగలిగితే మీ ర్యాంక్ అలాగే ఉంటుంది. మరి ఈ పీఈ సెట్ ర్యాంక్ నెక్స్ట్ ఇయర్కి క్యారీ అవుతుందా అంటే ఈ పీఈ సెట్ ర్యాంక్ అనేది నెక్స్ట్ ఇయర్కి క్యారీ అవ్వడం అనేది ఉండదండి. ఈ సంవత్సరానికి అయితే ఈ సంవత్సరం. మరి యూనివర్సిటీలో ర్యాంక్ రావాలంటే సీట్ రావాలంటే ఎంత ర్యాంక్ రావాలి? లాస్ట్ ఇయర్ కొన్ని సర్వే ప్రకారం నేను చెప్పడం అయితే జరిగింది, ఆ వీడియోలు ఉన్నాయి, అవి చూడండి. అయితే ఇప్పుడు ఏపీపీఈ సెట్ నోటిఫికేషన్ వచ్చేసరికి రిలీజ్ చేశారు. ఏప్రిల్ 1 నుంచి ఏప్రిల్ 30 వరకు మీరు ఈ అప్లికేషన్ అనేది ఆన్లైన్లో ఫిల్ చేయాల్సి ఉంటుంది. ప్రస్తుతానికి వెబ్సైట్లో వచ్చేసరికి ఇంతవరకు అయితే దాన్ని అప్డేట్ చేయలేదండి. అప్డేట్ చేస్తారు. చేసిన తర్వాత దాని మీద క్లిక్ చేసి అప్లై చేయడమే. అది కూడా ఎలా ఏంటని చెప్పేసి అప్లికేషన్ ఎలా ఫిల్ చేయాలని లాస్ట్ ఇయర్ ఒక వీడియో పెట్టాను, చూడండి ఒకసారి. అయితే మరి ఫీజులు ఎలా ఉంటాయి? ఇప్పుడు ఫీజులు వచ్చేసరికి ఏంటంటే నాకు తెలిసి జనరల్గా 1000 రూపీస్ ఉంటుంది జనరల్గా. అయితే మిగతా వాళ్ళకి వచ్చేసరికి మీకు తెలుసుగా 500 ఏమో ఉంటుంది, ఎస్సీ ఎస్టీ ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ వీళ్ళందరికి కూడా. అయితే మరి ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? ఎగ్జామ్ ప్యాటర్న్ వచ్చేసరికి కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అండి. ఎగ్జామ్ మార్క్స్ అంటే ఎన్ని మార్కులకి మొత్తం 120 బిట్స్ ఉంటాయండి. ఆబ్జెక్టివ్ టైపు, వాటికి నెగిటివ్ మార్కింగ్ అనేది ఉండదు. 120కి ఇంత అనమాట, ఇంత రావాలని ఉంటుంది. సో మరి కట్ ఆఫ్ అనేది మారుతుంది. కట్ ఆఫ్ అనేది ఖచ్చితంగా మారుతుంది. ఎందుకంటే
ఒకవేళ పీఈ సెట్ పేపర్ కనుక ఈజీగా ఉన్నట్టయితే, అందరికీ రాసే విధంగా ఉన్నట్టయితే, ఫర్ ఎగ్జాంపుల్ 120కి లేకపోతే 100కి ఒక 90 వచ్చినాయి అనుకుందాం. సో 100కి 99 కూడా వచ్చింది అనుకుందాం. అప్పుడు కట్ ఆఫ్ అనేది ఉన్న టాప్ ఇప్పుడు ఉన్న సీట్లకి ఇక్కడ ఉన్న క్యాండిడేట్లకి మధ్య క్యాలిక్యులేషన్ అనేది చేస్తారు. చేసిన తర్వాత ఆ కట్ ఆఫ్ అనేది పెడతారు. అయితే మరి క్వాలిఫైయింగ్ మార్క్స్ ఎంత? జనరల్కి వచ్చేసరికి క్వాలిఫైయింగ్ మార్క్స్ వచ్చేసరికి 40%. మీరు బీటెక్లో ఎలా అయితే 40 మార్క్స్ తెచ్చుకోవాలో అలాగే ఇక్కడ 40%. 120 మార్కులకి అయితే అందులో 40%, 100 మార్క్స్కి అయితే అందులో 40% వస్తేనే క్వాలిఫై. మరి క్వాలిఫై కాకపోతే పరిస్థితి ఏంటంటే మీ ర్యాంకు చూపెట్టదు, నాట్ క్వాలిఫైడ్ అని చెప్పేసి చూపిస్తుంది. మరి బీటెక్ ఇంటర్లో లాగా ఎంసెట్ ఒకవేళ రిజల్ట్ కనుక ఫెయిల్ అయ్యి ఉంటే ఓపెన్ కాదు కదా ర్యాంకు, మరి అలాగే ఇక్కడ కూడా జరుగుతుంది అంటే అలా ఏముండదండి. మీరు బీటెక్ బీఫార్మసీ పాస్ అయినా పాస్ కాకపోయినా మీ ర్యాంక్ అనేది మాత్రం చూపిస్తుంది, ర్యాంకు కార్డు కూడా వస్తుంది. కాకపోతే మీ బాధ్యత ఏంటంటే మీరు పాస్ అయ్యి అప్పుడు దాంట్లోకి జాయిన్ అవ్వాల్సి ఉంటుంది. కొంతమంది అడుగుతూ ఉన్నారు, ఇప్పుడు పీజీ సెట్ రాసుకుంటాం, సబ్జెక్టులు అలాగే ఉంటాయి. ఈ సబ్జెక్ట్ అట్లా పెట్టుకొని పీజీ సెట్ కౌన్సిలింగ్ అటెండ్ అయ్యి ఎంటెక్ జాయిన్ అయ్యి ఎంటెక్ చేస్తూ బీటెక్కి చేసుకోవచ్చా అంటే అది కుదరదు. ఎందుకంటే పీజీ సెట్కి వచ్చేసరికి కావాల్సింది ఏంట్రా అంటే పీసీసీఎంఎం కంపల్సరిగా కావాలి. ఓడి ఉన్నా లేకపోయినా పీజీ సెట్కి పీసీసీఎంఎం అయితే కావాలి. రిక్వైర్డ్ డాక్యుమెంట్స్ ఉంటాయి, అవన్నీ కూడా ఒక వీడియో చేస్తాను. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ చాలా వీడియోస్ చేశాను, మళ్ళీ కొత్తగా ఏమీ అవసరం. ఇప్పుడే ఇన్కమ్ సర్టిఫికేట్ తీసుకోమాకండి, ఎందుకంటే కౌన్సిలింగ్ టయానికి ఈ డేట్ తర్వాత ఇన్కమ్ సర్టిఫికేట్ కావాలని చెప్పేసి వాళ్ళు చెప్తారు. అప్పుడే తీసుకోండి ఎవరైతే రియంబర్స్మెంట్ చేస్తారు. ఒకవేళ రియంబర్స్మెంట్ లేదు, అర్హులు కాదు, ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ పిల్లలు ఉంటారు, వాళ్ళు అర్హులు కాదు, ఇంత ఇన్కమ్ లోపు ఇయర్లీ ఉన్న వాళ్ళకి మాత్రమే రియంబర్స్మెంట్, దాటిందంటే రియంబర్స్మెంట్ ఉండదు. మరి అలాంటి వాళ్ళు ఏం చేయాలి? అలాంటి వాళ్ళు ఏంటంటే నాకు తెలిసి పీజీ సెట్ రాయడం కూడా దానికి మీరు ఏం చేయాలంటే ఏదో ఒక కాలేజీలో ఫీజు కట్టుకొని అడ్మిషన్ మాట్లాడుకొని జాయిన్ అవ్వటం అయితే మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే ఇవాళ రోజున అందరూ కూడా హయ్యర్ స్టడీస్కి ఎక్కువ ఇంట్రెస్ట్ చూపించట్లేదు. కాకపోతే ఇప్పుడు కొంచెం జాబ్స్ బయట తక్కువ ఉన్నాయి కాబట్టి క్వాలిఫికేషన్ పెంచుకోవాలనుకుంటే అందరూ కూడా జాయిన్ అవుతారు. ఓకేనా? అదొకటి. అయితే మరి ఎంటెక్ ఎంఫార్మసీ చేస్తే ఓన్లీ కంపెనీల్లోకేనా వెళ్ళేది, ఇంకా వేరే జాబ్స్ ఏముండవు అంటే ఖచ్చితంగా ఉంటాయండి. ప్రైవేట్ కంపెనీల్లో ఉంటాయి, ఫ్యాకల్టీ జాబ్కి కూడా వెళ్ళొచ్చు. కాకపోతే గ్రోత్ పరంగా కావాలనుకుంటే కంపెనీస్ సైడ్ వెళ్ళండి. గ్రోత్ అవసరం లేదు, నాకు బతకడానికి చాలు అనుకుంటే టీచింగ్ సైడ్ వెళ్ళండి. అయితే ముఖ్యంగా పీఈ సెట్ రాసేది ఎవర్రా అంటే బీటెక్లో ఎవరైతే బీఫార్మసీలో ఎవరైతే ఫస్ట్ క్లాస్ లేని వాళ్ళు ఉంటారో వాళ్ళు చేసుకోవడం బెటర్. ఎందుకంటే ఇక్కడ మీరు ఎట్లా రాసినా కూడా ఎంటెక్ ఎంఫార్మసీలో ఫస్ట్ క్లాస్ ఈజీగా వచ్చేస్తుంది ఇంటర్నల్ మార్క్స్ బేస్ చూసుకొని. ఓకేనా?